మాట్లాడండి. ఫస్ట్ మీ క్వశ్చన్ లోకేష్ ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను సజెషన్ లేదు. ఇక వైసీపీకి నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. బయట రెస్పాన్స్ మటుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక జోకర్ లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట రివ్యూలో కూడా చాలా మంది జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించారు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును, రైట్ నా టూ అర్లీ అండి. ఇప్పుడు ఈ సినిమాలో బిజీగా ఉన్నాం. యోగం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ ఎదుగుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది. చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆ కంట్రిబ్యూషన్కి. సినిమాకి ఏదైతే లాగ్ అనిపించినప్పుడు ఆ సీన్ కట్ వేరే సన్నివేశంలోకి వెళ్ళిపోయింది అంటే సెన్సార్ లేని ఇబ్బందులు అదేం లేదు అది స్క్రీన్ ప్లేలోనే ఉండదు. స్క్రీన్ ప్లే Definitely, Vyuham second will be much bigger than this film. Please do watch that and give this support. Thank you so much. Sir, జగన్ గారి క్యారెక్టర్ ని చేయడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు? ఆయన ఎలా ప్రిపేరింగ్ గా తీసుకొచ్చారు? When RGV was there, I didn't want to prepare anything. He told me Prati shot to how it should be, every details about Jagan Garu, what all current status in Andhra and Telangana politics. So I don't want to worry at all. Namaskaram. I am so happy to be here. Thank you so much for the love. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasai sir for giving me this opportunity. Real life ki Bharati Garu concept ela anpisthundi, real life la ila anpistunda, real life ki. How much difference you see in the original Bharati and you? I'm not going to tell you that. You know, you can just think of me like I'm Bharati. నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ యువహం చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టుగా తీశారు. కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడిందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రామ్ గోపాల్ గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. చివరికి ధర్మమే గెలిచింది. ఆయన యొక్క సమస్ఫూర్తి, ఆయన నిజాయితీ, ఆయన కమిట్మెంట్, ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకు ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేణ